జగన్కు భారీ షాక్ ఇచ్చిన సొంత పార్టీ అభ్యర్థులు. బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్ క్యాంపు కార్యాలయంలో విశాఖ, తిరుపతి, నంద్యాల తదితర జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలతో జగన్ రెడ్డి చర్చించారు. మండలిలో వైసీపీకి ఎక్కువ బలం ఉన్నప్పటికీ త్వరలోనే కొంతమంది ఎమ్మెల్సీలు పార్టీని వీడే అవకాశం ఉందని నేతలు చెప్పినట్లు సమాచారం. పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకునేవారు వెళ్ళిపోతారు. అలాంటి వారిని ఎంతకాలం ఆపగలం? అది వారిష్టం. అయితే ఎమ్మెల్సీలు ఎవరెవరు వైసీపీని వీడుతారు అనేది ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. కౌన్సిల్లో తమకున్న సంఖ్యాబలంతో రచ్చ చేద్దామనుకున్న జగన్ రెడ్డి ప్రయత్నాలకు ఆ పార్టీ నేతలే చెక్ పెడుతున్నారు. జగన్ ఆవేశానికి లోనై మండలిలో రచ్చ చేద్దామనుకుంటే పరిస్థితులు మాత్రం తారుమారయ్యాయి. పైగా ఇప్పుడున్న సమయంలో అమరావతి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి కీలక బిల్లులను తీసుకురానుంది సర్కార్. వీటికి శాసనమండలిలో వైసీపీ అడ్డుతలగడం ఖాయమే. ఇలాంటి బిల్లులను వ్యతిరేకిస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందని భావించి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీలో చేరే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే ఎంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు? అనర్హత వేటు పడకుండా తెలివిగా మండలిలో వైసీపీ పక్షాన్ని టీడీపీలో విలీనం చేస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది.